ఈ పీడకలు ఎందుకు వచ్చిందో ఏంటో ఏమర్థం కావట్లేదు. పైగా తెల్లవారుజామున వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదా? శివానికి ఏమైనా అయ్యి ఉంటే? నిన్న అయ్యగారి ఇంటి నుండి శివాని సేఫ్గా వెళ్ళిందో లేదో? ఏం చేయాలి? లేదు, శివానికి ఏం జరగలేదు, జరగకూడదు కూడా. ఎందుకైనా మంచిది ఒకసారి చూసేసి వస్తాను. అబ్బా, శివానికి ఏం కాలేదు. ఆ పిచ్చికాలు వచ్చేటప్పటికి అంత టెన్షన్ అయిపోయింది. పోనీలే, తను సేఫ్గానే ఉంది. ఎందుకు నాకు ఇలాంటి కల వచ్చింది? రాత్రి అసలు నేను పిచ్చి పిచ్చిగా ఆలోచించి పడుకున్నానా? అందుకని ఇలాంటి కళలు వస్తాయంటారు. కానీ నేను అలా చెడుగా ఏం ఆలోచించలేదే. ఆ రోజు శివాని కల్లోకి వచ్చింది. ఆ తర్వాత పావురం నన్ను నిజంగానే అదే ప్లేస్కి తీసుకెళ్ళింది. కానీ ఈరోజు ఎందుకు ఇలాంటి కల వచ్చింది? ఇదంతా నిజం అవుతుందా? ఇలా జరగడం నేనేదో సినిమాలో చూశానంతే. నా జీవితంలో కూడా అలాగే అవుతుందా? ఇదేంటో అంతా గందరగోళంగా ఉంది. అయ్యగారు, కాఫీ తీసుకోండి. నందీషా, నిన్న రాత్రి పార్టీ బాగా జరిగిందా? చాలా రోజుల తర్వాత స్నేహితులు కలిశారు. అందరూ ఇంటికి చేరుకున్నారా? ఫోన్ చేసి కనుక్కో. అవునయ్య గారు, నిన్న రాత్రే అందరికీ ఫోన్ చేశాను. అందరూ ఇల్లు చేరుకున్నారు. కానీ సాంబశివ ఫోన్ మాత్రం నాట్ రీచబుల్ అని వస్తోంది. వాడు ఎక్కడికి పోయాడు? పార్టీలో కనిపించనే లేదు. రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళాడు, రానేలేదు. నువ్వేమైనా చూసావా? లేదయ్య గారు, ఈ పార్టీ జరుగుతున్నప్పుడు నాగిని సాంగ్ ప్లే చేయమన్నాడు. అలా అని మీ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. వాళ్ళనే విచారించాల్సింది. ఏమైనా తెలిసేదేమో. విచారించాను, వాళ్ళకేం తెలియదని అంటున్నారు అయ్యగారు. కాదు, అతనికి కావలసిన పాటను పార్టీలో ప్లే చేయమన్నాడంటే పార్టీకి అటెండ్ అవ్వాలి కదా. అతను పార్టీ అయ్యే వరకు అక్కడే ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించలేదు? నందిషా, నువ్వు సరిగా గమనించావా? అతను మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తోంది. చచ్చా, అలా ఏం లేదయ్య గారు. కానీ ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆయనలో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి గారు. తెలుసు, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కాదు, మా కోడల్ని చూస్తానని చెప్పింది అతనే. అందుకోసమనే పార్టీ అరేంజ్ చేశాం. పార్టీకి వచ్చినవాడు అటెండ్ అవ్వాలి కదా. వేరే ఇంకేదో జరుగుతుందని నాకు సందేహం వస్తుంది నందీష. నాకు అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఆ కళ కళ్ళ ముందే ఎందుకు కదులుతుంది? అందరికీ సామాన్యంగా కళలో ఎవరో వచ్చి భయపెడతారు, కానీ నన్ను కళే భయపెడుతుందేంటి? రే త్రిశూల్, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? వేడిగాలికి కూర్చున్నావా? ఒకే ప్లేస్ లో వేడిగాలికి ఇంతసేపు ఎవరు కూర్చోరు. లేచి లోపలికి రా. త్రిశూల్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. త్రిశూల్, అమ్మా, నేను అప్పటినుంచి మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వేంటి బదులు చెప్పట్లేదు? ఏమైందిరా? ఏం లేదమ్మా, రా ఇక్కడ కూర్చో. కూర్చో, చెప్తాను. అయ్యో బాబు, ఏమైందిరా నీకు? అమ్మా చెప్పరా. అమ్మా, నువ్వు అమ్మా అమ్మా అని అంటూనే ఉన్నావు. నాకేం అర్థం అవుతుంది? విషయం ఏంటో చెప్పరా. అమ్మా, మనకొచ్చిన కళ నిజం అవుతుందా అమ్మా? మనకు వచ్చిన కళ నిజమా అబద్ధమా అన్నది
కల వచ్చిన సమయం మీద ఆధారపడి ఉంటుందిరా. ఎందుకురా, ఏమైంది? నాకు ఒక విచిత్రమైన కల వచ్చిందమ్మా. అందుకనే నిజం అవుతుందో లేదో చెప్పు. నీకసలు ఆ కల ఎప్పుడొచ్చింది గుర్తుందా? ఆ, తెల్లవారుజామున 4:45కి. 4:45కా? సూర్యోదయానికి 1:30 గంటల ముందు బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలు నిజమవుతాయిరా. అమ్మా నిజం చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. మనకి కల్లో వచ్చింది నిజంగా నిజం అవుతాయా? ఎందుకిలా అడుగుతున్నావురా? అలా అని పెద్దవాళ్ళు చెప్పారు. అంతెందుకు, నాకొచ్చిన కల కూడా నిజమైంది. నాకు మగపిల్లాడే పుడతాడు అని కలొచ్చింది. అదే నిజమైంది కదా. మీ నాన్న గాజులు తెస్తారని కలొచ్చింది. మరుసటి రోజు మీ నాన్న నిజంగానే గాజులు తీసుకొచ్చారు. చూడు, ఇవే గాజులరా. ఇవి అన్నీ సరే, నాకు పీడకలొచ్చిందిరా. అమ్మేమో తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్తుంది. నాకు వచ్చిన కళ నిజం అవుతుందంటే అప్పుడు నేనేం చేయాలి? త్రిశూల్, నీకు అలాంటి కల ఏదైనా వచ్చిందా? ఎందుకింత గాబరా పడుతున్నా? ఏం లేదమ్మా, ఏం లేదులే. శివాని, ఇప్పుడే వచ్చావా? ఎలా ఉన్నావు? పర్వాలేదు నీలి. అది సరే, నిన్న పార్టీలో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను అక్కడే ఉన్నాను, కానీ ఆ నాదస్వరం శబ్దం విని నాకేం జరుగుతుందో తెలియలేదు. నిన్ను వెతకడానికి చాలా ప్రయత్నించాను, కానీ నువ్వెక్కడా కనిపించలేదు. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను సంపూర్ణంగా నా నిజ స్వరూపంలోకి మారిపోయాను. నేను అంటే నువ్వు ఇచ్చేదారి నాగిని అనే నిజం అక్కడ ఉన్న అందరికీ తెలిసిపోయిందా? లేదు, నాదస్వర శబ్దం ఆగేది కొంచెం ఆలస్యమైనా నా నిజ స్వరూపం ఆ ఇంట్లో వాళ్ల ముందు బయటపడిపోయేది. అప్పుడే త్రిశూల్, త్రివిక్రమ్ నా దగ్గరికి రాబోతున్నారు. అంతలోనే నాదస్వర శబ్దం ఆగిపోయింది. నేను మనిషి రూపంలోకి మారిపోయాను. శివాని, ఒక్కసారి ఆలోచించు. నీ నిజ రూపం వాళ్ళకు తెలిసిపోతే నువ్వు ఇచ్చేదారి నాగిని అన్న చిన్న ఆధారం వాళ్ళకు దొరికినా మరోలా జరుగుండేది. నాకెందుకో చాలా భయం వేస్తుంది శివాని. నువ్వు నాగిని అన్న నిజం వాళ్ళకు గనక తెలిస్తే నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. విక్రమ్ నీకు దక్కడు. మరెలా సాధ్యం? త్రివిక్రమే నా ఆదిశేషుడు. నా ఆదిశేషుడి ప్రేమ నాకు దక్కి తీరాలి. శివాని, విక్రమ్ నీ ఆదిశేషుడు అని మనకు మాత్రమే తెలుసు, కాని అతడికి అది తెలియదు. అతను ఒక సామాన్య మనిషి అనుకుంటున్నాడు. అంటే నా ప్రేమ? అతను నిన్ను ఎంత ప్రేమించినా నువ్వు నాగిని అన్న విషయం అతనికి తెలిస్తే అతను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? అన్నిటికంటే ముఖ్యంగా ఆ త్రయంబకుడికి నువ్వు నాగిని అన్న విషయం తెలిస్తే అతను నిన్ను ఊరికి వదలడు. మళ్లీ నిన్ను దిగ్బంధనంలో పెడతాడు. పోయినసారి నువ్వు 14 సంవత్సరాలు నరకం అనుభవించావు. మరి ఈసారైతే ఎన్నో ఆ పరమేశ్వరుడికే తెలుసు. లేదు, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపాయం రాకుండా మనం చూసుకోవాలి. నేను ఇచ్చేదారి నాగిని అన్న నిజం ఎవ్వరికీ తెలియకూడదు. త్రిశూల్, చిన్నబాబు, నేను ఇక్కడున్నాను. రేయ్, ఎందురా పొద్దున్నుండి ఇంటికి రాలేదు? నిన్ను వెతుకుంటూ నేనే రావాలా? రే త్రిశూల్, ఏమైందిరా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నిన్న జరిగిందంతా మర్చిపోలేదా నువ్వు? సారీరా. అయ్యో చిన్నబాబు, మీరెందుకు సారీ చెప్తున్నారు?
మీదేం తప్పులేచ్చిన బాబు. నేనేమీ మనసులో పెట్టుకోలేదు. నిన్న మీరు సమయానికి తగ్గట్టుగానే ప్రవర్తించారు. తప్పంతా నాదే. లీవ్ ఇట్, అదంతా వదిలేసే.